రాత్రి భోజనాలు చేసి పిల్లలొచ్చేసరికి బామ్మగారు ఏదో పుస్తకం చదువుకుంటున్నారు. 10 ఏళ్ల రాంబాబు, బామ్మ, నిన్న మా బాబాయ్ ఆయన ఫ్రెండ్తో కృష్ణమూర్తి తన తెలివితేటలతో 10 మంది కళ్ళు కప్పుదాం అనుకున్నాడు. అయినా నిజం నిప్పులాంటిది కదా, వాడికి తగిన శిక్షే పడింది అనడం విన్నాను. నిజం నిప్పులాంటిది అంటే ఏంటి బామ్మ అని అడిగాడు. బామ్మ వాణ్ణి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని, కొంతమంది రహస్యంగా చెడు పనులు చేస్తూ ఉంటారు. అయితే అది ఎన్నాళ్ళో దాగదు, ఎప్పుడో ఒకప్పుడు బయటపడే తీరుతుంది. దాన్నే మీ బాబాయ్ చెప్పాడు. వెనకటికి రామచంద్రం, జోగినాథం అనేవాళ్లు ఇలానే ప్రవర్తించారు. వాళ్ల కథ చెప్తాను వినండి అంటూ చెప్పడం ప్రారంభించింది బామ్మ. గిరిపురం జమీందారు మాధవయ్య దివాణానికి ఒకసారి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా, నా పేరు విశ్వనాథం. నా విద్య పరీక్షించి నాకేమైనా ఉద్యోగం ఇప్పించారంటే మీ పేరు చెప్పుకుని బతుకుతాను అన్నాడు. జమీందారు, మా దివాణంలో రామచంద్రం, జోగినాథం అనే 2 పెద్దవాళ్లు ఏనాటి నుంచో పనిచేస్తున్నారు. నువ్వు 4 రోజుల పాటు వాళ్ళిద్దరి దగ్గర పనిచెయ్యి. ఆ తర్వాత వాళ్ళు నిన్ను పనిలోకి తీసుకోమంటే అప్పుడు చూద్దాం అన్నాడు. తెలివితేటలు, మాటకారితనం కలిగిన విశ్వనాథం ప్రవర్తన ఆ పెద్దవాళ్ళిద్దరికీ నచ్చింది. ఒక్కొక్క ఆడపిల్లే ఉన్న ఆ ఇద్దరికీ కూడా విశ్వనాథాన్ని మంచి చేసుకుని తమ పిల్లనిచ్చి పెళ్లి చేద్దాము అన్న ఆలోచన కూడా వచ్చింది. జోగినాథం వీలు దొరికినప్పుడల్లా విశ్వనాథంతో, నువ్వు ఆ రామచంద్రాన్ని నమ్మకు, అతడికి జమీందారు దగ్గర దొంగలెక్కలు చెప్పి డబ్బు జేబులో వేసుకునే అలవాటు ఉంది అని చెప్పేవాడు. అలాగే రామచంద్రం కూడా విశ్వనాథంతో, జోగినాథం చీటికి మాటికి ఇంట్లో ఎవరికో ఒకరికి ఏదో రోగం వచ్చిందని కళ్ళబొల్లి ఏడుపులు ఏడ్చి జమీందారు గారి దగ్గర డబ్బులు గుంజుతూనే ఉంటాడు. అలాంటి వాడితో జతకట్టావనుకో నీకు చెడ్డపేరు రావడం ఖాయం అంటూ పదే పదే చెప్తూ ఉండేవాడు. ఈ పెద్దవాళ్ళిద్దరూ ఒకళ్ళపై ఒకళ్ళు ఎందుకు చాడీలు చెప్పుకుంటున్నారా అనుకునేవాడు విశ్వనాథం. కొన్ని రోజులకి ఆ చాడీలు విని విని విసుగొచ్చి వాళ్ల మాటల్లో ఎంత నిజముందో తెలుసుకోవాలి అనుకున్నాడు. వెంటనే ఆ ఊరు కరణంగారిని కలుసుకుని ఈ పెద్దవాళ్ళిద్దరూ చెప్తున్న మాటలు చెప్పాడు. అంతా విన్న కరణంగారు, ఇద్దరికి ఇద్దరూ మోసగాళ్లే బాబు. ఆ రామచంద్రం ఉన్నాడా, శ్రీరామనవమి ఉత్సవాల కోసం జమీందారు గారు ఇచ్చిన డబ్బులో చాలా భాగం సొంతం చేసుకున్నాడు. ఇంకా జోగినాథం అంటావా, జమీందారు గారు ధర్మసత్రం ఖర్చులకు ఇచ్చే డబ్బులో సగానికి పైగా స్వాహా చేస్తున్నాడు. ఇదంతా నాకు, గ్రామ పెద్దలకి అందరికీ తెలుసు. అయినా జమీందారుకి వాళ్ళిద్దరూ అంటే ఎక్కడ లేని నమ్మకం. అందుకే ఆయనతో అసలు సంగతి చెప్పలేకపోతున్నాం అని చెప్పారు కరణం. అంతా విన్న విశ్వనాథం ఒకరోజు జమీందారు గారిని ఏకాంతంలో కలుసుకుని 20 రోజులుగా రామచంద్రం, జోగినాథాల ప్రవర్తన, ఆ ఇద్దరి పట్ల గ్రామ కరణంగారికి, ఊరి పెద్దలకి ఉన్న అభిప్రాయం ఏమిటో వివరించి చెప్పాడు. జమీందారు గారు తమరు అనుమతిస్తే వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొస్తా, ఈ పెద్దవాళ్ళిద్దరి నిజస్వరూపం ఏంటో మీ ముందు పెడతా అని చెప్పాడు. జమీందారు విశ్వనాథం మాటలకి ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. ఇన్ని రోజులు నా వెనక ఇంత కుట్ర జరుగుతోందా అనుకున్నాడు. సరే విశ్వనాథం, కరణం, ఊరి పెద్దలు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళందరి నిజాయితీ నాకు తెలుసు. నిజం నిప్పులాంటిది కదా, ఎన్నాళ్ళని దాచగలరు? ఈ క్షణం బయటపడింది కదా. ఈ క్షణం నుంచి రామచంద్రం, జోగినాథాలతో సహా ఉద్యోగులందరి మీద నిన్ను అధికారిగా నియమిస్తున్నాను అంటూ విశ్వనాథాన్ని మెచ్చుకున్నాడు జమీందారు గారు. కథ ముగించిన బామ్మ, మనం చేసే చెడ్డ పనులు ఎంత రహస్యంగా చేసినా ఎప్పుడో ఒకప్పుడు బయటపడక తప్పదు. కాబట్టి మంచి పనులు చేయడమే అలవాటు చేసుకోవాలి. నిజం నిప్పులాంటిది అంటే ఇప్పుడేంటో అర్థమైందా పిల్లలు అంది ఆవిడ. తెలిసింది బామ్మ అంటూ పిల్లలు ఉత్సాహంగా తలలు ఊపారు.